1 hour later. ఇదంతా కాదు కానీ నేను నమ్ముకొని చాలాసేపు వెయిట్ చేసాము. మనకి ఎగ్జిట్ దొరకాలంటే ఇలా కాదు, మనం కొంచెం సైంటిఫిక్గా, లాజికల్గా, ప్రాక్టికల్గా ఆలోచించి మనం ఎటు నుంచి వచ్చామో దానికి ఎగ్జాక్ట్ 180 degrees తిరిగి మళ్ళీ చూస్తే మనకి ఎగ్జిట్ ఏదైనా దొరికే ఛాన్స్ ఉంది. ఇలాగే ఇక్కడే కూర్చుని ఉంటే దొరకదు. A few moments later. నాకు ఇవన్నీ సెట్ అవ్వవు కానీ నేను వెళ్ళి ధ్యానం చేసుకుంటా. 2 hours టైం later. చూసాను, టైం ఎంతైనా అనేరు. ఇక్కడ ఏం చేస్తున్నాను, మనకి ఎగ్జిట్ కావాలి కదరా. స్పిరిచువాలిటీతో ఆలోచించండి, స్పిరిచువాలిటీలో అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. మీరు కూడా నాతో పాటు ధ్యానం చేయండి, మీకే దొరుకుతుంది ఎగ్జిట్ ఆటోమేటిక్గా. చేయండి, ధ్యానం చేస్తే దొరుకుతుంది. మీరు స్పిరిచువాలిటీ 1 eternity later. జ్ఞానం ఇస్తామేంటి, ఎగ్జిట్ అడిగితే చెప్తున్నా చేద్దాం సార్. Many unbearable hours later. బాబు బాబు లేవు, బాబు లే బాబు. గంట అయితే నువ్వు కూర్చొని ఏం చేసినావు అప్పటి నుంచి? ధ్యానం చేస్తాను. ముందు కూడా చేయమన్నా చేశావు. సరే ధ్యానం చేసి ఏం తెలిసింది? ఎట్లా వెళ్ళి బయటకు? ఇప్పుడు ఏముంది, ధ్యానం చేస్తున్నావు. ఇంకో 3 గంటలు అయితే షాప్ క్లోజ్ చేస్తారు. వాళ్ళే మనకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళే చెప్తారు కదా. మీరు పడుకుంటున్నారు. ధ్యానం చేయను వీటి వల్ల కాదు కానీ నువ్వు చెప్పేది వెళ్దాం బయటకి. ఇంకా బయటికి వెళ్ళలేదా మనము? కళలో బయట నేను నమ్ముకుంటే ఇంతే గానీ నాతో రండి, నేను తీసుకెళ్తాను. సైన్స్ నమ్ముకోండి, సైన్స్ నమ్ముకొని గంట నుంచి దిగేమన్నా దొరికిందా? ఇంతకీ మీరు శాస్త్రాలు సబ్స్క్రైబ్ చేశారా? చేసాం లేరా బాబు, మధ్యలో సరే కొంచెం షేర్ చేయండి. 1 eternity later.